ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎంత అభిమానిస్తారో కిషన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తారు. ఎందువల్ల మిమ్మల్ని, ఆయన్ని ఇద్దరు ఒకరు ఇష్టపడుతున్నారు అభిమానులంతా? అంటే మీకు ఆయనకి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టరే కాకుండా ఆయనలో ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏ విషయమైనా సరే స్పష్టంగా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడకుండా ఆయన అనుకున్నటువంటి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. మాట్లాడతారు. కాబట్టి ఆ రకంగా ఆయనంటే నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. కాబట్టి మేము ఆ రకంగా కలిసి అనేక ఎన్నికల్లో కానీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నాం. అలాగే చిరంజీవి గారితో చాలా దగ్గర అనుబంధం మీ ఇద్దరికి. అంటే ఒక చిన్ననాటి స్నేహితుల్లానే మీరిద్దరు కలిసిమెలిసి ఉంటారు. మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా మందికి అనిపించింది, ఇంత దగ్గరగా ఉంటారా, ఇంత స్నేహితులా, వీళ్ళు ప్రాణ స్నేహితులా ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలే కావచ్చు, ఆ ఇంటర్వ్యూ చూస్తుంటేనే అనిపిస్తుంది సార్ ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి. ముఖ్యంగా చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజారాజ్యం పెట్టి ఎమ్మెల్యే గెలిచినప్పుడు అసెంబ్లీలో మేమిద్దరం పక్కపక్కగా కూర్చునేవాళ్ళం. వారు ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా ఫ్రంట్ రోడ్ ఉంటే, నేను తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం తరఫున మేము విడిగా పోటీ చేసాం. నేను సెకండ్ రోలో నేను కూర్చునేవాళ్ళం. ఆ రకంగా మాకు వ్యక్తిగతంగా మంచి పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా మా స్నేహితం కొనసాగుతుంది. ఆయన కూడా చాలా ఇంత పెద్ద నటుడు అయినప్పటికీ చాలా మృదు స్వభావి, సున్నితమైనటువంటి మనస్తత్వము, ఎవరిని కూడా పల్లెత్తు మాట అన్నటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఏదైనా మనం చెప్పినప్పుడు కాదు అనడు. ఆ రకంగా ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడము మరి నిజంగా గర్వకారమైనటువంటి అంశం నేను భావిస్తున్నాను. సరే, అంటే మీరు రెగ్యులర్ గా మూవీస్ చూస్తూ ఉంటారా? ఈ బిజీ షెడ్యూల్ లో ఇది నేను అడగడం కరెక్ట్ కాదు, కానీ అసలు నేను ఎమ్మెల్యే కాకముందు చూసామని 2004 నుంచి నేను ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా కొనసాగుతా ఉన్నాను. అప్పటి నుంచి చాలా సినిమా చూసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి, టైమ్స్ దొరకదు మనకంతా. కాబట్టి తక్కువ చూస్తాను. ఏదైనా హిట్ అయినటువంటి పిక్చర్స్ చెప్పుకుంటారు కదా, ఉదాహరణకు బాహుబలి, ట్రిపుల్ ఆర్, ఇట్లా పుష్ప, ఇటువంటి సినిమాలు అయినప్పుడు కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాను. అదే ఏదైతే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉన్నాయి, ప్రజలు చూస్తున్నారని చూస్తూ ఉంటారు. అట్లా ఏదైనా సమయం తీసుకొని, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసుకుని కానీ, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు 2 గంటలు దొరుకుతుంది, అప్పుడు చూస్తుంటాను. సరే, అసెంబ్లీలో ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా చెప్తున్నారు, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అక్కడ నాకంతా వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఇట్లా మాట్లాడతారని. మిమ్మల్ని పక్కన, మీతో పాటు ఆయన పక్కన ఇద్దరు ఒకే పక్కన ఉండడం వల్ల చాలా దగ్గరగా మీకు ఆయన అవటం జరిగిందండి. ఏంటి, బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాల మీద చర్చించుకుంటున్నారు ఆయన. ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత అది వేరేగా ఉంది, ఇదంతా నాకు ఒక లోకంలా ఉందంటే మీరు అంటారు ఇదంతా సినిమా లోకం, ఇక్కడ కూడా చాలా మంది నటులు ఉన్నారు అని. అక్కడ సినిమా నటులు, ఇక్కడ రాజకీయ నటులు. లోపల మీరు వారన్నది అంశం ఏంటంటే, లోపల చాలా ఉద్రేకంగా ఒకరినొకరు మరి ప్రశ్నించుకుంటారు, సవాళ్ళు విసురుతారు. బయటికి రాగానే మళ్ళీ చేతులు భుజాన్ని వేసుకుని ఆ రకంగానే ఉండాలి. పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతము, ప్రభుత్వాల పనితీరు, ఆ యొక్క పనితీరు పైన ప్రశ్నించాల్సినటువంటి విషయాలు, దానిపైన లోపల ఆ రకంగా ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఉండాలి. కానీ ఈ మధ్యలో అది తగ్గుతాం. గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు వీరామారావు గారితో అసెంబ్లీకి, కౌన్సిల్కి వెళ్ళవని, అప్పుడు చాలా ఘాటుగా మాట్లాడుకున్న తర్వాత కూడా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు, హాస్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చూస్తే కొట్టుకుంటారన్నట్టుగా లోపల కానీ బయట కానీ ఆ రకంగా ఉంది. కాబట్టి అది మంచి సాంప్రదాయం కాదు. ఏ పార్టీ అయినా, మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ, రాజకీయాలు ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయాలి. మరి అందరం కూడా స్నేహంగా ఉండాలి అనేటువంటి సాంప్రదాయం ఉంది. అల్టిమేట్లీ వీఆర్ ఫర్ ది పీపుల్, వీఆర్ ఫర్ ది నేషన్. ఆ దిశలో ఉండాలి తప్ప ఈరోజు కొట్టుకోవడము, ఆ భాష ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఒకరినొకరు బట్టలు కొడతా, ఈ రకమైనటువంటి మంచి సాంప్రదాయం కాదు. ఇది రాజకీయాలు విలువలు పడిపోతున్న దానికి ఉదాహరణ.